అయితే ఇంటికాడ ఎవరు పోయినా కూడా ముచ్చట పెడుతూనే ఉంటుంది. ఫెయి మీద గుండ్లు ఉన్నాయి, గెంటీలు ఉన్నాయి. ఎవరైనా ముచ్చట పెట్టి గుంజుకపోగలరు. ఎవరికి చెప్పాలనో ఏమో అర్థమైతలేదు. అమ్మో వచ్చిండ్రా. ఆయితారం ఆర్తలల్ల వేడి లైన్స్ బోనంబూది ఇచ్చిన సాపిత్రక్క బంగ్లా మీద నాట్లేస్తుందంట మంగోలి. మంగోలి కత్తేసి కాయకరేచ్చి. ఓ మంగోలి లైన్ మే. ఈ బంగ్లా మంచిగా ఉంది కదా, మంచిగా ఆనబడ్డది, వాటర్ కూడా ఉంది. ఇక్కడ దిక్కు ఏమేద్దాం అబ్బా, అక్కడ దిక్కు ఏదో ఒకటి వేద్దాము. ఓ మంగోలి కాయకరాచి काय काम छे नी तो ने अब मार काम वेगी जुजात आयो चिके बापू रेडीगा రెచ్చి ఆయన मार काम वेगी जुजात ఏవా కాకిరి బీకి రాస్తున్నావు. మీ దమీరా ఊసానేమో ఇద్దరు వాడుతున్నావు. బంగ్లా పైన నీళ్లున్నాయి కదా, ఇలా ఈత కొడదామని వచ్చి నువ్వు కూడా కొడుదురా. నత్తి నత్తి మాట్లాడే సత్తి అనుకుంటున్నావా? బిత్తిరి సత్తి మొగుల మీద కొట్టుపో గప్పాలు. ఇగో గప్పాలు గిప్పాలు అన్నావు అనుకో సత్తి మంచిగా ఉండదు చెప్తున్నా. ఆయనతో గంప తెచ్చి నీ నెత్తి మీద కొడితే ఏమనుకుంటున్నావు? నా పని నన్ను చేసుకొని ఇక మాకేం పని లేక అచ్చం మాట ఆడనీకే నిన్ను పిలిచిన. మీ మీద కూర్చొని ఏం చేస్తున్నావు? రామ 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 ఉయ్యాలో వరినారు బెట్టంగా ఉయ్యాలో వరినారు బెట్టంగా ఉయ్యాలో వడ్ల చునంట ఉయ్యాలో. నువ్వు ఇట్లనే వాడినావంటే ఉయ్యాలో, నాకు బీఫీ వచ్చునంట ఉయ్యాలో. మంగోలికి అమెరికా పోయి వచ్చిన కా నుంచి దమాక్ మస్తు పెరిగినట్టున్నారు. ఏంటిదో చెప్తున్నారు. నువ్వు ఎప్పుడు అంతేగాని సత్తిగో ఇటు బాజున వరినారు పెడుతున్నా, ఈ నడిమిట్లనేమో టమాటా చెట్లు పెడుతున్నా, ఇక కొనాకు వంకాయ చెట్లు పెడుతున్నా. ఎరికేనా వరి పొలంలో ఏం పెట్టాలి? బంగ్లాలు కట్టాలనా ఏమో చెప్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు సత్తి? బంగ్లా మీద నాట్లే నీకు రాదా? వరినారు ఒడ్లు కావా? ఒడ్లు బియ్యం అయితే మంచిగా వండుకుతిన నీకు రాదా? ఏంటి మంగోలి నోరు పోసావా, నీరు పెట్టావా, కుఫ్ఫ కొట్టావా, కుఫ్ఫలు ఊడ్చావా? ఇక్కడయ్య నీకే. బంగ్లా మీద ఇంత ఖాళీ జాగా పెట్టుకుని ఏం చేస్తారు సత్తి? మన ఆఫీస్ బంగ్లా మీద నేను నాట్లేద్దాం అనుకుంటున్నా. బంగ్లా మీద నాట్లేసేది ఏంటిది? అబ్బో మా మంగోలికి ఎవరన్నా చెప్పుండ్రి, ఇంటనే లే నేను చెప్తుంటే. ఓయ్యా ఆ నేరేడు మెట్టు కాడ చూడుపో, ఆ మిద్దె పైన వరినారు, పూల మొక్కలు, పండ్ల తోటలు, కూరగాయలు అన్ని వేసిండ్రు. అరే మంచిగున్నాయి గారా. మంగోలి నువ్వు పని దొంగవు గారా, నీళ్ళు ఎట్లా పోస్తావు, ఏడికెళ్ళి తెస్తావు? మన ఆఫీస్ లో నల్లా లేదా? ఆ వేస్ట్ నీళ్ళన్నీ ఇటే పంపిస్తా, పంట పండిస్తా. నీకైతే తవ్వెడు వడ్లు కూడా ఇయ్యపో. అబ్బో ఇక నువ్వు పంపిన వడ్లనే గిర్నీలో పట్టుకొని రోజుకు ఒక మెతుకోండి తింటున్నా. నువ్వు తర్వాత రాపో సత్తి, నేను ప్లాన్ చేసుకోవాలి అంత పంటలు ఎట్లా పండియాలని. నీకు పంట మీద గంత ఫాయిరం ఉంటే ఊళ్ళకి పోయి వ్యవసాయం చేసుకపో, మంచిగా ఉంటుంది. అప్పుడు పట్నంలో బంగ్లా మీద ఉన్న ఖాళీ జాగాలో వేసుకుంటే ఏమాయే మంచిగా మందు మాకులేని పంటలు పండియచ్చు. ఇక ఎన్ని ఫుట్లు పండిస్తావు అమ్మకి ముత్యమంతా మిద్దె మీరా? ఏదో మరి మీరు వేసినట్టు చెప్తున్నావు. అరే కుండెడొచ్చిన సాల్ సత్తి, ఇగో ఇయాల నుంచి గల్లీలు ఉన్న బంగ్లా టెర్రస్లు మొత్తం గుత్తపడతా. అగో మళ్ళా గాల మీద మీరేం చేస్తావు? ఏం చేస్తానా, ఒక బంగ్లా మీదనేమో కూరగాయలు పెడతా, ఇంకో బంగ్లా మీద పండ్లు పొలాలు పెడతా, ఇంకో బంగ్లా మీదనేమో పెసర్లు బొబ్బర్లు అన్ని పెడతా. ఇక మంగోళం వచ్చిందంట అన్ని గుత్తగానే ఇస్తారు, పంట వేసుకోమంట అని పుణ్యానికి. ఇయ్యకుంటే బతిలాడతా, అంతకున్నా ఇయ్యకుంటే వాళ్ళకే చెప్తా ఉపాయము. మంచిగా పంటలు వేసుకోర్రి బంగ్లా మీద అని, వాళ్ళే వేసుకుంటారు, పండించుకుంటారు. నువ్వు చెప్తే నీకేమొస్తుంది? ఇల్లు తిరిగి ఆయాసం వస్తుంది. ఆయాసం కోనిరే, మంచి పేరు వస్తుంది. ఎవ్వరు బంగ్లాల మీద వాళ్ళు మంచిగా పంటలు పండించుకుంటే ఎంత మంచిగా ఉంటది. ఇట్లనే గల్లీలలో ఉన్న బంగ్లాల మీద మంచిగా పంటలు పండించుకున్నారనుకో, వాళ్ళ బంగ్లా మీద ఉన్న కూరగాయలు వీళ్ళు, వీళ్ళ బంగ్లా మీద పండే పండ్లు పలారులు వీళ్ళు మంచిగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా. అబ్బా మంగోలి మా ఇంటికాడ పెడతామంటే మా ఇల్లు సిమెంట్ రేకులతో ఉన్నది. ఆనొస్తే లొడలొడ ఆడుతూనే ఉంటది. ఫిలాన్ మంచిగా ఉన్నది. గంటకే నేను అక్కడికి పోతా అని చెప్పిన, ఎప్పుడు ఓనియరు ఎక్కడికి ఓనియరు, కాళ్ళ కట్ట పెడితేనే ఉంటారు ఎప్పటికి. అగ్గో మా శకుంతల మరుచుకుంటున్నది, కారు కరుచుకుంటున్నది. ఎవరో పాపం ఆ పాపులు. హరే ఎప్పటికి పిలుస్తూనే ఉంటారు, పని చేసుకొనియరు, పాడు చేసుకొనియరు. లొల్లి లేకున్నా నీకు వదులుతూనే ఉంటావు. చీటపట కాదే నీతో మాట్లాడాను పో. అయినా ఎప్పుడన్నా సుజాత గా ట్యాంక్ బండ నువ్వు చూడలేదు కదరా, పోయి గా బుద్ధుని బొమ్మ చూసిరాపో, గా నాలుతమ్మల సార్మినార్ చూసిరాపో, గట్లాంటి ఏనాడన్నా చెప్పినావా నీ నోట్తోని? ఈ చక్కదానం మంచిగానే ఉన్నారు కదా, మాట్లాడకుండా మరుగున పెట్టి అంటున్నావా? ఈ పారు చెప్పకుండానే ఉరుకుతా. పొద్దుగాలైతే మురక చూసి దొరకబడుతున్నాడు, చీకటి పడ్డాకనే పోతావు. సుజాత చీకట్లో మా ఇంటికి వచ్చామని ఎత్తుకపోదామంటాను చూస్తున్నావా? మా ఇంట్లో ఏమి లేవు, నా అంగిలాగులు తప్ప. నీ లోడాస్ లాగులు పట్టుకోబోయి రోడ్ల మీద ఉన్నోళ్ళకి ఇద్దామని పిలాన్లు గీస్తున్నా. పిలాన్లు నీ పళ్ళకి నా ఆరేదు, నా లొరాస్ అంగిలాగే వాళ్ళకి సరిపోతారా? మరి లేకుంటే ఏందే,
పోయి నీ అంగిలావుల కోసానికి దొంగలు పడతారు. మళ్ళీ యాడికో చెప్పకుండా ఉరుకుతానే ఉన్నావు, యాడికోతున్నావు? సత్యన్న ఒక్క దిక్కే చూడే, రెండో దిక్కు చూడకు, ఎందుకంటే ఆ దిక్కు నుంచే నేను ఉరుకుతా. తట్టుకోలేవు, మారిపోతావు. నీ సుంచల్క ముఖం ఫోల్లా ఏవో డైలాగులు కొడుతున్నావు. నా తొవ్వ కచ్చరాల తొవ్వ కాదే, సాప్ సీదా తొవ్వ. సినిమాలలో దయ్యం గిట పట్టింది ఏమరా? ముంతల నిరపకాయలు వేసి పొగ పెడితే దెబ్బకే దయ్యం ఇడిచిపోతుంది మరి. లక 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 అనుకుంటూ ఉరుకుతా అనుకుంటానువా? ఆ దయ్యాన్ని నీ నెత్తి మీదకే తోలుతా. ఏమనుకుంటున్నావు? నీ మారే ఏమైంది నీకు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నాకు సెలవిస్తావా ఇయ్యవా? ఎప్పుడు అడిగినా లేదు లేదనే అంటున్నావు. నాకైతే బాగా ఖచ్చితంగా కావాలి. సెలవు లేదు గిలువు లేదు ఏంటిదో అఫర్సంది తిరకాసు మాట్లాడుతున్నావు. తిరకాసు లేదు కొరకాసు లేదు. నాకు తాతలు ఇస్తావా ఇయ్యవా? నువ్వు ఇవ్వకపోతే నేను కొలువుకే రానుకో. సెలవు ఎందుకో చెప్పురా ముందుగాల. నువ్వు కబాలి సినిమా పోతానే ఒక్క దినం తాతలు ఇయ్యవే అన్నా నాకు గోస పుచ్చుకుంటాను అడిగి అడిగి. ఆయితారం సెలవే గారా ఇంటికానే ఉంటివి, పోకపోయినావు సినిమాకు మరి. ఏడనే అయితారం అన్ని బుక్ అయినాయి అంట. నేను సోమవారం పోతానే ఒక్క దినం ఇయ్యవే తాతలు, నీకు పుణ్యం ఉంటది. సోమవారం లేరు మంగళవారం లేరు. సోమవారం పొద్దుగాల ఆఫీస్ కు చక్కగా రా, లేకుంటే కాళ్ళు ఇరుగుతాయి. మళ్ళీ ఏమనుకుంటున్నావు? గా మద్రాస్ లా కంప్యూటర్ కొలువులు చేసేటోళ్ళందరికీ సినిమా ఇరుదల రోజే తాతలు ఇచ్చిండ్రు. నువ్వు నాకెందుకు ఇయ్యవే? ఎందుకు ఇయ్యవు? వాళ్ళకంటే మస్తు జీతాలు వస్తాయి. ఒక నాడు రాకపోయినా కూడా ఏం కాదు, 6 దినాలు ఇచ్చినా కూడా ఏం కాదు. అయితే ఇప్పటి సంది మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. నువ్వు నాకు తాతలు ఇయ్యకపోతే. రజనీకాంతం సార్ అంటే అనుమానం. సినిమాలో పబ్లిసిటీ గురించి కూడా గట్ల చేసిండ్రు. రజనీ సార్ అంటే నాకు కూడా మస్తు పాయడమే. ఇగో చెప్పేది ఇంట్రా సుజ్జి, నేను హిస్టరీ మొత్తం చెప్తా. నేను మొన్ననే చూసి వచ్చిన, నాకు టికెట్లు దొరికినాయి. అదే నా బుర్ర కథనా ఒగ్గు కథనా చెప్పనీకి. రజనీకాంతం సార్ హిస్టరీ కోసం నా సినిమా పోవాలి. రజనీకాంతం సార్ లెక్క యాక్షనింగ్ చేసి స్టోరీ చెప్తా. నచ్చితే సఫర్లు కొట్టు, లేకుంటే సఫర్ చేయకు. నువ్వు సినిమా స్టోరీ చెప్తే నాకు మూగా సినిమా చూసినట్టే ఉంటది అన్న. నన్ను బుద్రకి చెప్తున్నా, నాకు తాతలు కావాలి గంతే. చెప్తున్నావు అనువు గోందు పట్టినట్టే మాకు పాటు పట్టినావు. చెలువు లేదు గిలువు లేదు, నేను ఇయ్యపో. నువ్వు ఇవ్వకుంటే నాకు తీసుకోరాలనుకుంటున్నావా? నేను తీసుకుంటున్నా, సినిమా చూసిన తర్వాతనే ఆఫీస్కి వస్తున్నా. ఏం చేసుకుంటావు చేసుకోపోయిగా. నేను ఇస్తారు చెప్తా అంటే ఇంటనే లేదు. ఎంతకు మరి వస్తావు పో చక్కగా నువ్వే. రామ రామ ఎల్లమ్మకో రాముల ఫర్షాన్ ఎల్లమ్మకో, ఏ రామ రామ ఎల్లమ్మకో రాముల ఫర్షాన్ ఎల్లమ్మకో, హద్దెడు అడ్డేడు ఎల్లమ్మకో అల్లిన దండాలు ఎల్లమ్మకో, మానేడు మానేడు ఎల్లమ్మకో మల్లిన మల్లేలెమ్మమ్మకో. మా అక్కేమో చేస్తున్నది. అక్క ఏం చేస్తున్నావు? ఏంటిది అక్క బల్లె పెద్దసారి బెదిరించినట్టు బెదిరిస్తున్నావు? ఏ బెదిరించుడు కాదు తమ్మి, బోనం ఎక్కిస్తున్నా, జరసేపు సపోర్ట్ చేయకు సరేనా? తీగవారే అమ్మరేనుకో మాయరేనుక, ఏమేమి తీగవారే అమ్మరేనుకో మాయరేనుక, బోనాల పండుగ వచ్చి అమ్మరేనుకో మాయరేనుక. ఓ ఏంది తమ్మి జోరుగా పాటలు పాడుతున్నావు? మళ్ళా బోనాలు అంటే ముందుగానే పాటలు యాడికి వస్తాయి కదా, శివసత్తుల ఆటలు పాటలు మస్తుంటాయి కదా అక్క. మారమ్మ, పోషమ్మ, మాంకాలమ్మ, పైడమ్మ, అంకమ్మ, ముత్యాలమ్మ, ఇగో వీళ్ళందరికి పెట్టే నైవేద్యాన్ని బోనం అంటారు. వీళ్ళందరు దేవతలేనా అక్క? నాకు ఎల్లమ్మ మారమ్మనే ఏర్క. అయ్యో తప్పు అట్లా అనద్దు తమ్మి, ఇంకా మస్తు మంది దేవతలు ఉన్నారు, వాళ్ళందరూ మన గ్రామ దేవతలు. మళ్ళా పట్నంలో కూడా మస్తు గుళ్ళుంటాయి కదా అక్క, నువ్వు గ్రామ దేవతలు అంటున్నావు. ఊరు పట్టణాలను కాదు తమ్మి, పట్టణాలను ఊర్లను మన అందరిని కాపాడే గ్రామ దేవతలు వీళ్ళు. ఊరోళ్ళందరూ మంచిగా ఉండాలంట అని కోల్చుకుంటారు. చిన్నగా ఉన్నప్పుడు బోనం అనంగానే ఊరుకుతుంటే ఇవన్నీ ఏం తెలియకుంటుండే. అమ్మోరు తల్లి ఉంటది కదా, ఈ తల్లే జనాలందరినీ కాపాడుతుందని మనందరి నమ్మిక. మళ్ళీ యాపకొమ్మలు ఎందుకు పెడతారు అక్క బోనం చుట్టూ? బోనం మీద ఈగలతో మళ్ళీ ఆలకుండానా? ఓరి వారి కాత్తమ్మి, ఈ దేవతలందరికీ పసుపు కుంకుమ యాపకొమ్మలు నైవేద్యం అంటే మస్తు ఇష్టం, అందుకే పెడతారు. అక్క అందుకేనా అమ్మ తల్లి అయినప్పుడు పక్క పొంటి యాపకొమ్మలు వేసి పండుగ పెడతారు. నీకు యాదుకున్నది కదా తమ్మి, అప్పట్లో నిజాం రాజు ఉన్నప్పుడు జనాలందరికి అమ్మోరు తల్లి పోసిందట. ఇక బోనం ఎక్కిస్తే కొంచెం తక్కువ తల్లి అని మొక్కుకుంటే తక్కువ అయిపోయిందట. అవి అప్పటి సంది బోనాలు ఎక్కిస్తారట. అవునా అక్క? గోల్కొండల కోటల పెద్దది గుడి ఉన్నది కదా అక్క, మస్తు జోరుదారుగా చేస్తారు అందరు గుడి. అందరు కలిసి ఆ దేవతను మొక్కుకుంటారు, తల్లి ఏ రోగాలు రాకుండా అందరినీ సల్లంగా చూడమని మొక్కుతారు. అవునక్క, ఇప్పుడు ఆనలు వస్తాయి కదా అక్క, దోమలు గీమలతో మస్తు బీమార్లు వస్తాయి. పంటలు మంచిగా వండి రైతుల ఇళ్లలో గుమ్ములు నిండాలని మొక్కుకుంటారు. మళ్ళీ నువ్వేం మొక్కినావు అక్క? నేనా తమ్మి?
ఆనలు పడి అందరు మంచిగా ఉండాలని, హరితారంలో పెట్టిన మొలకలు మంచిగా పెరిగి పెద్ద కావాలని, కూరగాయల రేటు తక్కువ కావాలని ఇట్లనే అందరి గురించి మొక్కుకుంటా. అక్క నా గురించి ఏం మొక్కున్నావు అక్క? సత్తిగాడు ఇంకా 5కి పోవాలంటారు, మొక్కినావా? అమ్మో నీ గురించి ఎందుకు మొక్కుకోను తమ్మి, నీకు మంచి పిల్ల దొరికి జల్దిన పెళ్లి కావాలని మొక్కుతా. నాకు ఈ తిప్పలన్నీ తప్పుతాయి కదా. అక్క బోనం ఎట్లా చేసినావు? అందులో ఏమేమి వేసి వండినావు అక్క? చెప్పిన కదా తమ్మి, అమ్మకు పసుపు కుంకుమ యాప కుమ్మలు అంటే మస్తు ఇష్టమని ఇక ఇంట్లో నైవేద్యం పెట్టాలా. ఆ నైవేద్యం ఎట్లా చేస్తారంటే బియ్యం పప్పు కలిపి ఉడకబెట్టుకోవాలా, కొంచెం అయినాక బెల్లం వేయాలా, అప్పుడు పరమాన్నం అవుతుంది కదా. దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలా. దీని మీద ఒక మూత పెట్టి అందులో నూనె పోసి దీపెంత పెట్టి దీపం ముట్టియాలా. ఇక ఈ బోనం ఎత్తుకుపోయి దేవి దగ్గర నైవేద్యం ఎక్కిచ్చేయాలా, అంతే. మా అక్క నాకు చెప్పకుండానే పోతున్నది, నేను కూడా పోతే మంచిగుండు ఎగురుతుట్టి. సరే సరే కానీ తమ్మి, నాకు మస్తు పని ఉందిరా. నీకు నేను ఇలా మస్తు ఇష్టమైన కూరలు వండినా, జల్దీరా సరేనా? ఇక నేను ఉజ్జయిని పోయి బోనం ఎక్కించి కొబ్బరికాయ కూడా టచ్ చేస్తా, నువ్వైతేరా. నగొచ్చిందా? మళ్ళీ నగొస్తాయి. ఆయితారా మీకేంటి వార్తలు అంటే మంచిగా ఉంటాయి. మళ్ళీ ఇటువంటి కమ్మటి ముచ్చట్లు వీడియోలు తీసుకొని మళ్ళీ ఆయితారం నాడు మీ ముంగటికే వస్తా. చూసుకుంటూనే ఉంటుండ్రి ఈ సిసుకు.